భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి కానిమైండ్ నందు మైండ్ రీడింగ్ సిస్టమ్ మరియు జీకేఓసీలోని ఈకో పార్కులను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ బలరాం ఐఆర్ఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ నష్టాలలోకి వెళ్ళినప్పుడు మన సింగరేణి కార్మికులు నష్టాల నుండి బయటికి రావడానికి ఎంతగానో కృషి చేసి లాభాల బాటలో నడిపించే విధంగా కష్టపడ్డారని, అదే స్ఫూర్తితో ఈ ఆర్థిక సంవత్సరంకు నిర్దేశించిన 70 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్షణాలతో సాధించాలని, మన సంస్థ నందు అధికారులు ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరం స్నేహపూరితంగా మనకు ఈ ఆర్థిక సంవత్సరంకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని తెలియజేశారు. దానితో పాటు బటర్ఫ్లై పార్క్, హనీబీ బోట్స్ వ్యూ, బుద్ధ ఫౌండ్లను ప్రారంభించడం జరిగింది. అనంతరం హరితహారంలో భాగంగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు డైరెక్టర్ ఏ అండ్ ఎండి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్ అండ్ ఎన్వికే శ్రీనివాస్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు, జీఎం సిపిపిఏ రవికుమార్, జీఎం ఎన్విరాన్మెంట్ ఎల్ గంజపతి, జీఎం సివిల్ టి సూర్యనారాయణ, జీఎం యూజీ మైన్స్ రఘురాం రెడ్డి, పర్సనల్ జీఎం బి శివకేశవరావు, సిఎం ఏఐ ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా ఎంవి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఇక్కడ ఉన్న ప్రదేశంలో మార్చుకుంటూ న్యాయం చేయాల్సి వచ్చింది. సో అది అందరూ తెలుసు, కష్టపడింది మీరే కాబట్టి. సో ఆ కష్టానికి ఇవ్వాల్సిన చెప్తున్నాం. అదేవిధంగా పిటిని శ్రీనివాస్ వాళ్ళని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలనుకుంటూ ఉంటాం. కానీ మన మధ్యలో ఉంటూ మన చైర్మన్ గారు అట్లాంటి చైర్మన్ గారిని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సార్ యొక్క కష్టం కానివ్వండి, రైడింగ్ సిస్టాన్ని 8.82 కోట్లతో మనము ఈరోజు ఇనార్గేట్ చేయబోతున్నాము. దీనివల్ల కార్మికులకి కొంచెము శ్రమ తగ్గుతుంది. దీని ద్వారా ప్రొడక్షన్ కూడా పెరిగే అవకాశాలు ఉంది. ఇక్కడ మనకు కంటిన్యూస్ మైనర్ ఉంది. దాదాపు ఎప్పుడైతే మనం 500-600 దాకా ప్రొడక్షన్ చేస్తున్నాము. ఇవన్నీ సదుపాయాలు ఫస్ట్ బెటర్ సదుపాయాలు, బెటర్ ఫెసిలిటీస్ కనిపించేసి దాదాపు మన ఈ ప్రొడక్షన్ని 600 నుంచి దాదాపు 1200 దాకా తీసుకుపోవచ్చు. ఇంకేమన్నా సరే ఏమైనా ఇబ్బందులు ఉన్నా జిఎం గారు ఇట్లా డెఫినెట్లీ రిజాల్వ్ చేస్తున్నారు. ఎలాంటి అప్రూవల్ కావాలన్నా, ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కనిపించడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. అండ్ ఈరోజు సమయం కాస్త ఎక్కువ అవుతుంది. దీంతో పాటు మనం ఎక్కువ పార్కును కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయబోతున్నాము. దాంతోపాటు బటర్ఫ్లై పార్క్ అండ్ హనీ బీవ్స్ పార్క్, అంటే మనము బొగ్గుని తవ్వేటప్పుడు కొంత అండర్ గ్రౌండ్ మైన్లో కానీ ఓపెన్ కాస్ట్ మైన్లో కొంచెం ప్రకృతికి ఇబ్బంది కలుగుతుంది. ఆ ప్రకృతి మాతను కూడా మళ్ళీ ఈ ఓపెన్ కాస్ట్ అయ్యాక కూడా ఇవన్నీ గుట్టలు ఉండే డంపులను కూడా మనము సహజమైన అడవుల స్థాయిలో పెంచబోతున్నాము. అండ్ ఈరోజు మనం ఎకో పార్క్ చూస్తే దాకా ఎకో పార్క్ వల్ల ఒక టూరిజం సర్క్యూట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉద్దేశానికి అనుసంధానంగా మనము ఎకో పార్క్ ని ఈరోజు దీని తర్వాత ఫస్ట్ మనకు మ్యాన్ రైడింగ్ సిస్టమ్ తర్వాత దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాము. అండ్ సో వీల్ గో అండ్ మనం పోయి మనం ఇనాగ్రేట్ చేద్దాము. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికులు, అధికారులు, ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు, ఎస్ఎంటీసీ స్టాఫ్, మిగతా స్టాఫ్ అందరికీ, ఈవెన్ కాంట్రాక్ట్ వైజ్ ఎంప్లాయీస్ అందరు కూడా ఇంకోసారి అందరూ మన కంపెనీ ఈ లాస్ట్ టైం మీకు అందరికీ తెలుసు, మనము మీరు ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది. మనము ఒక మైల్ స్టోన్, గొప్ప మైల్ స్టోన్ 70 మిలియన్ అంటే ఎప్పుడు చూసి 5-6 ఏళ్ళు గొప్ప మైల్ స్టోన్ ఛేదించాము. ఇదంతా కూడా మీ వల్ల అయింది. అండ్ నేను కూడా ఆ టైంలో ఆల్ ది టీమ్ వర్క్ గా ఆల్ ది డైరెక్టర్ ఓపీ గారు, ఏఎన్ఎం గారు, డైరెక్టర్ పీపీ గారు, ఆల్ ద ఏరియా జిఎంస్ మీరు చూసే ఉంటారు. పొద్దున 9:30 రోజు వీసి వాళ్ళని రోజు ఫాలో అప్ చేయడం వల్ల అందరూ కూడా నిజంగా ఒక్కసారి అనుకున్నాము, ఒకసారి ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, టీమ్ వర్క్ ఆర్ లీడర్షిప్ ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ ఎవ్రీడే అంటే మా ఇంటర్నల్ ఆర్ కోర్ డిస్కషన్ ఉండే అడిగేటప్పుడు చేసాం. లాస్ట్ టైం మేము 66 67 వచ్చింది.
67 మిలియన్ వచ్చింది, ఈసారి 68 వస్తే చాలు అని ఆ డిస్కషన్ ఉండే. కానీ మన టార్గెట్ ఏముంది, బెంచ్ మార్క్ 70 మిలియన్ ఈసారి కావాలని ఉండింది. దానికోసము ఓపీ గారు, పీపీ గారు అండ్ ఏఎన్ఎం గారు మనకి ఎక్కడ ఇబ్బందులు ఉంది అది చూడండి. దానివల్లనే మన కార్మికులు వీరందరూ ఒక్కప్పుడు కంపెనీ బిఐఎఫ్ఆర్కి వెళ్ళిన దాన్ని వీరందరూ కష్టపడి తెచ్చుంటారు. వెరీ హార్డ్ టైం ఫర్ ది కంపెనీ. నిజంగా కనుక నేను కూడా ఈరోజు ఆఫీసర్కి అదే చెప్తాను, మన కార్మికులు పని చేయడానికి ఎవరు వెనక ఆడరు, ఎవరు చేయరు, ఎందుకు గంటలు 100% చేస్తారు. మనం చేయించాలి. ఈరోజు కూడా కొన్ని చోట్ల వింటున్నాం, కార్మికులు కూడా ప్రతి ఒక్క సమానం. అరే ఓరే పోరా రా అనొద్దు, మనం ఎవరిని ఫ్రెండ్లీగా పిలవాలి, మీరు చేయండి అనాలి. డెఫినెట్లీ వాళ్ళు కంపల్సరీ పని చేస్తారు, ఆ ఉత్పత్తి సాధిస్తారు. అదేవిధంగా మీరు సాధించారు కూడా. లాస్ట్ టైం 20 అవర్స్ 20 గంటలు మనము ఏది మనకు ఓపీలో ఆపరేటర్ అందరూ మనము ఓపీని 20 అవర్స్ క్లాక్ చేసి, అంతకుముందు 14 నుంచి 15 గంటలు ఉంటుంది, 20 గంటలు వేరు చేసి ఉంచారు. సో ఆ స్పిరిట్ కనుక ఉంటే ముందు నుంచి నడిపిస్తే ఖచ్చితంగా మన కార్మికులు గొప్పగా పనిచేస్తారు. సో మీరు ఆల్రెడీ ఆ మోడ్లో కానీ ఆ స్పిన్లో ఉన్నారు. అండ్ కంపెనీ ఒక గొప్ప పురోభివృద్ధి కోసం అటు మనకు కోల్తో అటు థర్మల్లో కానీ, అటు సోలార్లో కానీ, నెక్స్ట్ పంపు స్టోరేజ్ కానీ, నెక్స్ట్ అన్నింటిలో ఇంటర్ ఈ 17,000 మొక్కలు స్వయంగా బలరాముడు ప్రకృతి ప్రేమికుడు మన సంస్థ సిఎండి శ్రీ బలరామ్ నాయక్ సార్ ఐఆర్ఎస్ గారిచే ఈ రోజు ఈ ఈకో పార్క్ ఇనాగ్రేషన్ ఈ కట్టడ రైతు ద్వారా స్టార్ట్ చేయాల్సిన కోరుతూ అందరికీ సపోర్ట్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకెళ్ళాలి అందరూ, ముందుకెళ్ళాలి. చూడండి, తేనెటికలు పెంచుతున్నాం మనం సింగరేణిలో. ఇవాళ కింద లేపరు సార్. ఈరోజు మనము ఇక్కడ ఉన్న ప్రదేశంలో జీకేఓసి గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ మైన్ మాకు నడిచింది. దాదాపు 15-16 ఏళ్ల పాటు ఈ మైన్ నడిచి మనం అనేక బొగ్గు వెలికి తీయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఉన్న ఈ ప్రదేశము ఒకప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ మట్టి ధూళి దుమ్ముతో ఉన్న ప్రదేశాన్ని ఈరోజు కనుక చూస్తే ఎంతో ప్రశాంతమైన ఎకో పార్క్, అంటే ప్రకృతి పార్క్ పర్యావరణ సంబంధించిన పార్కుని ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తము పచ్చదనము. ఈరోజు మనం బటర్ఫ్లై పార్క్ను ఇక్కడ ప్రారంభించుకున్నాము. బటర్ఫ్లైస్ కావాల్సిన ఏవైతే వృక్షాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది, వివిధ రకాల వృక్షాలు పెట్టడం జరిగింది. అలాగే హనీ బీవీస్ కూడా మన ప్రకృతిలో చాలా ఇంపార్టెంట్ స్థానం ఉంది. హనీ బీవీస్ కూడా ఇక్కడ మనము 12 బాక్సుల్లో హనీ బీవీస్ నుంచి తేనెను కూడా తీస్తున్నాం, ఇక్కడ అది ఏర్పాటు చేస్తున్నాం. పక్కనే మనకు ప్రకృతి సౌందర్యమైన ఒక మంచి వాటర్ బాడీని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాము. రాబోయే ఈ ఎకో సిస్టంలో దీన్ని నెక్స్ట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళని కూడా ఒకసారి రప్పించేసేసి వాళ్ళని కూడా ఒక టూరిజం సర్క్యూట్లో భాగంగా మనం గౌతమ్ ఖని ఓసి ఎకో టూరిజం పార్క్ని దానిలో భాగంగా చేయాలని చేస్తాం. డెఫినెట్లీ ఇక్కడ మనం ఆఫీసర్ అందరూ మనకి జిఎం గారు ఎస్టేట్స్ ఇవన్నీ అండ్ ఇవన్నీ కూడా మనం దాదాపు 70-80-90 మీటర్ల ఎత్తున మొత్తము మట్టి దిబ్బలు ఉండేవి. మట్టి దిబ్బలు ఈరోజు చూస్తే మొత్తం ప్రకృతి
ఎంత ఏపుగా పెరిగిన అన్ని చెట్లు వృక్షాలు అన్నీ ఉన్నాయి. బంబూటీస్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి, అనేక డీర్స్, మనకు జింకలు అవన్నీ కూడా ఉన్నాయి. సాయంత్రం పూట వస్తే అనేక రకాల పక్షులు కూడా ఇక్కడ వస్తున్నాయి. సో ఒక ప్రకృతి ఆవరణ వ్యవస్థను ఇక్కడ మనం సృష్టించగలిగాము.